ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనం. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. అది దేవుని చిత్తం. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతిరోజు దేవుని సన్నిధానంలో అందరి కొరకు ప్రార్థించడానికి మోకరించిన ప్రతి క్షణం ప్రభువుని ఆరాధించి దీవించడానికి దేవుడిచ్చిన కృప కొరకు దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈ దినం కూడా శ్రేష్టమైన దినం. ఓకే, ఈరోజు 23వ తారీఖు, రేపు 24 ఆదివారం ఆరాధన దినం, ఎల్లుండి క్రిస్మస్ 25వ తారీఖు అని చెప్పి నమ్మేటువంటి దినం. వాస్తవాలని పరిశీలిస్తూ చాలా మంది క్రిస్మస్ 25th నాడే అని చెప్పి నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉండాలి. మరి చాలా మంది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఎంతగానో ప్రభువులో ఆనందిస్తూ ఉన్నారు. ఎన్నో రీతులుగా మరి వాక్యాన్ని, పాటల్ని, ఆరాధన, స్తుతులు, స్తోత్రాలు, వాయిద్యాలు, నాట్యాలు, ఇంకా అనేకమైనటువంటివి చాలా మంది వారికి ఎలాగ దేవుని స్తుతించాలని ప్రేరేపణించి అలా స్తుతిస్తారు. అయితే పిల్లారా, ప్రాముఖ్యంగా మనం యేసయ్యకి మహిమ తెచ్చేటువంటి రీతిలో దేవుని స్తుతించాలి, యేసయ్యను ఘనపరచాలి, యేసయ్యను ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని యొక్క చిత్తం. ఓకే, ఇదేనో దేవుని వాక్యంలో నుండి యేసు ప్రభు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాల్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు. దాన్ని చెప్పటానికి ముందుగా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతాను. అదేంటంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించినటువంటి జన్మదినాన్ని గురించి, యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించిన జన్మదినాన్ని గురించి చాలా మంది చాలా రీతిలుగా చెబుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సరే, యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించాడు అనటానికి వాస్తవాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకోవాల్సినారు. బైబిల్ వాక్యం ఏం చెబుతుంది దాన్ని మనం చెప్పాలి. క్రైస్తవ లూకా సువార్త 4వ అధ్యాయము 16 వచ్చిన దగ్గర చదువుదాం. లూక్ చాప్టర్ 4 verse 16 through some verses. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా యేసుక్రీస్తు వారు నజరేతుకు వచ్చాడు అని ఉంది. తన వాడుక చొప్పున. చాలా మంది యేసు ప్రభు వారు నజరేతులు పెరగలేదు, భారతదేశంలో పెరిగాడు, జపాన్లో పెరిగాడు అని కొంతమంది అంటారు. ఇక్కడ భారతదేశానికి వచ్చి చదువు నేర్చుకున్నాడు. తన తండ్రి తనలో ఉన్నటువంటి గొప్ప ఆశను, ఆసక్తిని గమనించి గొప్పగా చదివించాడు మన భారతదేశానికి అంటే కొంతమంది. కాదు పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులోనే పెరిగాడు. దానికి స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిదర్శనం ఈ వాక్యమే. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. క్రైస్తవ అంటే యేసు ప్రభువారు బాప్తిసం తీసుకొని యోర్దాను నదిలో, తర్వాత ఆయన తాను పెరిగినటువంటి నజరేతుకి వెళ్ళాడు మళ్ళా తిరిగి అని వాక్యం చెబుతా ఉంది అసలు. ఓకే, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, వాడుక కలిగినటువంటి వాడు యేసు ప్రభువారు. దేవుని వాక్యం చదవటం, సమాజ మందిరంలో దేవుని మందిరంలోనికి వెళ్ళి అతడు యేసుక్రీస్తు వారు తన వాడుక చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. చాలా మందికి వాడుక ఉండదు. చర్చికి వెళ్ళటం, ఆరాధించటం, స్తుతించటం, బైబిల్ చదవటం, భక్తిగా ఉండటం, క్రమంగా ఉండటం వాడుక చేసుకోవాలి పిల్లారా. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని సేవలో పాలు పంపులు పొందాలి. క్రైస్తవులైతే, దేవుని బిడ్డలైతే ఖచ్చితంగా దేవుని సేవలు పాలు పంపులు పొందాలి. దేవుని సేవకుడు ఖచ్చితంగా ప్రార్థించటం, వాక్యం బోధించటం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఓకే,
17వ వచనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను. ఆయన గ్రంథం విప్పగా ఒక గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది, యెషయా గ్రంథం. యెషయా గ్రంథం అనే ఎందుకు తీసుకున్నాడు యేసు ప్రభు? అక్కడ వాక్యం ఉంది, తను గురించినటువంటి మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథములో చాలా విషయాలు యేసు ప్రభుని గురించి రాయబడినాయి. ఆదికాండం 3వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు కూడా చాలా విషయాలు, యేసు ప్రభు రాకముందు మలాకీ గ్రంథం వరకు కూడా ఎన్నో విషయాలు రాయబడినాయి. దాదాపుగా 850 సంవత్సరాల చరిత్ర అని, ఇంకా కొంచెం నేను చరిత్రని విన్నాను. యెషయా గ్రంథం 700 చేంజ్ చరిత్ర, సో 700 పై చిలుకు. సో మొత్తం ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు 850 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నారని ఇంకొక చరిత్ర చెబుతా ఉంది. ఓకే పిల్లారు, ఇక్కడ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన విప్పి గ్రంథాన్ని తెరచి చదువుతూ ఉన్నప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఎందుకుందయ్యానంటే, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, పేదలకు సువార్త, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, గుడ్డి వారికి చూపు కలిగిద్దని ప్రకటించటానికి, నలిగిన వారిని విడిపించుటకును, నలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, విసుగు చెంది వేసారిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి. క్రైస్తవ అద్భుతమైన మాటలు కదండి. కింద వాక్యం సెలవిస్తా ఉంది, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రైజ్ ది లార్డ్. టు ప్రొక్లైమ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క హితవత్సరం, ఫేవర్, హితవత్సరం అంటే ఫేవర్, ఇయర్ ఆఫ్ ద ఫేవర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని కృప అనుగ్రహము, దేవుని యొక్క దయా సంకల్పము, దేవుని కరుణా వాత్సల్యము, ఇట్లాంటి వాటిని ప్రకటించటానికి పిల్లారా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చానని చెబుతున్నాడు. ఇక్కడ నేను పంపబడ్డానని చెబుతున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, పేదవారికి, పేదలకు సువార్త ప్రకటించడానికి. నెంబర్ 1, పేదలుగా ఉన్న వారు దేవుడు అని అంటారు కొంతమంది. అసలు యేసు ప్రభువుని తక్కువ కులస్తులు దేవుడు అంటారు ఇంకా కొంతమంది. ఆయన బ్రాహ్మణ్స్ కంటే కూడా గొప్ప కులస్తుడు, కులంలో చెప్పుకోవాలనుకుంటే. యేసు ప్రభువు యూదుల్లో పుట్టాడండి. ఇశ్రాయేలీల్లో యూదులు అంటే నిష్ఠ కలిగిన వాళ్ళు, ఇప్పుడు కూడా చాలా నిష్ఠ, చాలా పవిత్రమైనటువంటి వారిగా తమను తాము ఎంచుకుంటారు. అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడి అలాగా వంశాన్ని నిలబెట్టాడు ఈ భూమి మీద 4000 సంవత్సరాల నుండి. ప్రైజ్ ది లార్డ్. దాదాపుగా 4000 సంవత్సరాలు దాటిపోయి 4025 సంవత్సరాలు అనుకోవాలి. అబ్రహాము 2200 సంవత్సరాలకు ముందు ఉండాలి యేసుక్రీస్తుకి. తర్వాత 2023వ సంవత్సరం ఇది. ఓకే, దేవుని స్తోత్ర. యేసు క్రీస్తు ప్రభువారు పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడండి. యేసు క్రీస్తు వారు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. యేసు క్రీస్తు వారు పాపము కోసం రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. శాపగ్రస్తమైన జీవితం ఉన్నటువంటి మనలను శాపము నుండి విమోచించడానికి శాపగ్రస్తుడిగా శిలువ మీద వేలాడటానికి వచ్చాడు. వేలాడి ప్రాణాన్ని పెట్టాడు. మన పాపాన్ని, మన రోగాన్ని, మన శాపాన్ని ఆయన దేహంలో వహించుకొని, భరించుకొని శిక్షను పొందటానికి వచ్చాడు. అదే చెబుతుంది వాక్యం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17 వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 నుండి మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు. రోగము, పాపము, శాపము, ఇవి మానవుని జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాయండి, నాశనం చేస్తున్నాయి, పతనం చేస్తున్నాయి. యేసు క్రీస్తు వారు పేదరికంలో ఉన్న వారిని, బీదలైన మీరు ధనులు, పరలోక రాజ్యము మీద అని చెప్పాడు యేసు ప్రభు. అలాగని మీరు తృప్తిపరచబడతాడు అని చెప్పాడు. దేవుని అలాగే ఎవరైతే ధనాశ కలిగి ఉంటాడో వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించదని చెప్పాడు. అంటే ధనవంతులు ప్రవేశించరా? కాదు, ధనం ఉండ ఆ ధనాన్ని దేవుని కొరకు వాడేవాడే ప్రవేశిస్తాడు. దేవుని కొరకు అంటే పేదల కోసం, అభాగ్యుల కోసం,
నిరాశ్రుల కోసం, దిక్కులేని వాళ్ళ కొరకు, తల్లిదండ్రులు లేని వారి కొరకు, విధవరాళ్ళ కొరకు, ఎవరైతే కష్టంలో బాధల్లో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు వారికి సహాయం చేయటానికి, సేవ చేయటానికి. అదండి సేవ. ధనం పోగు చేసుకోవటం సేవ కాదు, లగ్జరీగా సుఖంగా బ్రతకటం సేవ కాదు. దేవుడు మనకిచ్చిన దాన్ని నమ్మకంగా ఇతరులకి సేవ చేయటం, ఇవ్వటం సేవ. క్రైస్తవ బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్న వాక్యం. పేదవారిని ఎవరైతే కనికరిస్తారో దేవుడు తప్పిస్తారంటండి. దేవుడు, నా దేవుడు అదే చెబుతున్నాడు, యేసయ్య అదే చెబుతున్నాడు. సో కాబట్టి పేదలకు సువార్త అందాలి. పేదవాడు సువార్తతో ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి, బలపరచబడాలి, ప్రోత్సహించబడాలి. అందుకే యేసు ప్రభు వచ్చేది. నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపుల కోసమే వచ్చాను అన్నాడు. క్రైస్తవ ఆరోగ్యవంతుల కోసం రాలేదు కానీ అనారోగ్యంతో వారి కొరకు వచ్చాను అన్నాడు. దిక్కులేని వాళ్ళ కొరకు, కాపరు లేని గొర్రెల్లాగా చెదరి ఉన్న వారి ఎడల ఆయన కనికరం చూపాడు. ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు. కుంటోళ్ళ యొక్క కాళ్ళు చేతులు, కుంటిగా ఉన్న వారికి ఓస చేయి కాళ్ళు చేతులు ఉన్న వారికి బలాన్ని, మంచి కాళ్ళం చేతులు ఇచ్చాడు. గుడ్డోళ్ళు కళ్ళు తెరిచాడు. మోగవారిని నాలుక సడలింపజేసి మాట్లాడేటట్టు చేశాడు. చెవిటి వారు వినేటట్టు చేశాడు. చూసారా? చనిపోయిన వారిని తిరిగి లేపాడు సజీవులుగా. క్రైస్తవ మంచిదే కదండి ఇది. యేసు ప్రభువుని దూషిస్తారు, ఆయన ప్రకటించే వారిని హీనంగా నీచంగా మాట్లాడతారు కొంతమంది. వాళ్ళు ఏ విధంగా జన్మించారో తెలియదు కానీ నికృష్టంగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడతారు. వాడి నోరు, వాడి హృదయం అంతా చీకటితోనూ దుష్టాత్మతో నింపబడింది. అయినా అలాంటి వారి కోసం వచ్చాడు యేసు ప్రభు. నీతిమంతుల మీదను దుష్టుల మీదను ఆయన సూర్యుని ఉదింపజేస్తున్నాడు, వర్షాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. నీ మీద దేవుని శక్తి కుమ్మరించబడతా ఉంటున్నారా. దేవుడు తన దయారసముతో నిన్ను నింపుతా ఉన్నాడు, పరిశుద్ధాత్మత అగ్నితో నింపుతా ఉన్నాడు. ఈ దినం దేవుని దయ నిన్ను నింపుతా ఉంది. పేదలకు సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు వచ్చాడండి. నన్ను అభిషేకించాడు దేవుడు అని చెబుతాడు. చెరలో ఉన్న వారికి విడుదల. ఎవరైతే చెరలో ఉన్నారో, బందీలుగా ఉన్నారో వారికి విడుదల. అనాథులుగా ఉన్నారో, దిక్కులేని వాళ్ళుగా ఉన్నారో, విడిపించబడలేని స్థితిలో ఉన్నారు వారికి విడుదల. బంధకాల్లో ఉన్న వారి, బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. కురిగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, విసుగు చెంది వేసారిపోయిన స్థితిలో బంధించబడినటువంటి వారి కొరకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇంకా ఏమంటున్నాడు? గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించడానికి వచ్చాడు. నలిగిన వారిని విడిపించడానికి, నలిగిపోయినటువంటి వారిని బాధతోను, కష్టాలతోను, నిందలతోను, అవమానాలతోను, అప్పుల బాధలతో మోసపోయి బాధలు పడతారు కొంతమంది. సంవత్సరాల తరబడి మోసపోవటం వలన అబద్ధాలు చెప్పి మోసం చేసి డబ్బుని లాక్కుంటే ఆ డబ్బుని అప్పులు చేసి కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక సంవత్సరాల తరబడి నలిగిపోయిన స్థితిలో ఉంటారు కొంతమంది. ఇదేనో దేవుడు మాట్లాడుతాడు. నీకోసమే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. నీకోసమే యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు. నీకోసమే యేసు ప్రభువు తను నలగగొట్టబడ్డాడు, విరగగొట్టబడ్డాడు, తుంచబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అవమానించబడ్డాడు, గడ్డం పెరికివేయబడింది, ఉమ్మివేయబడ్డాడు, ముఖం మీద ముసుగు వేసి గుద్దబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడినవి, ప్రక్కలు బళ్ళి పోటు పడబడింది, వీపంతా ఒళ్ళంతా గాయాలైపోయింది, రక్తసిక్తుడిగా అయిపోయాడు. నీకోసం, నా కోసం నిన్ను విడిపించాలని, నన్ను విడిపించాలని, మనల్ని విడిపించాలని. విడుదల కావాలి పిల్లారా. నలిగిపోయి ఉన్నావా? వేసారిపోయి ఉన్నావా? నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు దేవుడు. నిన్ను త్రోసివేయడు. నిన్ను ఏమాత్రం కూడా దేవుడు అలక్ష్యం చేయటం లేదు. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ వేదన, నీ దుఃఖం చూస్తున్నాడు. అందుకే యేసు ప్రభు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా కానీ పిల్లారా, దైవజనుడిగా నేను చెబుతా ఉన్నాను, ఎవ్వరు నన్ను హేళన చేయని, అపవసించి చెడ్డగా, హీనంగా, నీచంగా, నికృష్టంగా మాట్లాడతారు కొంతమంది. పనికి మాలినోడు, పని లేనోడు ఆడు. పని లేనోడు అంట పిల్లి తల కొరిగాడంట. ఏ పని లేనోడు, పని చేతకానోడు, దద్దమ్మలు, దుష్టాత్మతో నింపబడిన వారు, చీకటాత్మతో నింపబడిన వారు చెడ్డగా మాట్లాడతారు. వాడి జోలికి వెళ్ళకపోయినా వాడు మన జోలికి వస్తాడు. వాడి గురించి మాట్లాడిపోయినా మన గురించి మాట్లాడతాడు. యేసు ప్రభువుని గురించి ఎప్పుడు వాడికి ఎందుకో,
మంచి గురించి చెబితే, మేలు గురించి చెబితే, జీవం గురించి చెబితే, ఆరోగ్యం గురించి చెబితే, మనుషులకు ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చే మాటలు చెబితే వాడికి ఏమైందో ఉబ్బుతుంది. ఉబ్బితే నువ్వే పగిలిపోతావు, పేలిపోతావు, నాశనం అయిపోతావు, పతనం అయిపోతావు. జాగ్రత్త. యేసు ప్రభుని గురించి చెబుతున్నప్పుడు నువ్వు అంతగా కలవరపడాల్సిన అవసరం లేదు. కలవరపడితే పురుగులు పట్టి నాశనం అయిపోతావు. ఏ రోజుకి అదే జరిగింది. కలవరపడ్డాడు. నాకు సమముగా ఇంకెవరబ్బా రాదొచ్చేది ఈ భూమి మీదకి? నజరేతులో ఉన్నటువంటి వారిని గురించి కూడా చాలా చాలా భయంకరమైనటువంటి రీతిలో ప్రవర్తించేవాడంట ఏ రోజు. మరి యూదులకు రాజు అంటే యూదుల గురించి చాలా హీనంగా ఎంతో మంది చనిపోయాడంట ఏ రోజు. విన్నాను. నజరేతుని గురించి కూడా చాలా భయంకరమైనటువంటి క్రూరమైన చూపు ఉండేదంట వానికి. విషపు చూపు ఉండేది. అట్లా ఉంటారు కొంతమంది క్రైస్తవులు అంటే, దేవుని బిడ్డలు అంటే. పురుగులు పడి తెచ్చిపోయాడు వాళ్ళు. చూడండి, చూసారా? జాగ్రత్త. మరణం రాకముందే, నష్టం రాకముందే, నాశనం రాకముందే రక్షణ పొందు, మేలు పొందు, దీవించబడు, ఆశీర్వదించబడు. నలిగిన వారిని విడిపిస్తానంటే యేసు ప్రభు నీకేమయ్యింది? నీకేం వాస్తుంది? ఎక్కడ వాస్తుంది? వాస్తే చస్తావు. జాగ్రత్త. యేసు ప్రభు మాటలు జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్ర. హితవత్సరం ప్రకటించడానికి, ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. టు ప్రొక్లైమ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. లార్డ్స్ ఫేవర్. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను. ఈ లేఖనము నేడు నెరవేరింది అని చెప్పేసండి. నేను వచ్చేసాను, నేను ఇక్కడే ఉన్నాను, నేను క్రీస్తును, దేవుని కుమారుణ్ణి, మానవుడిగా వచ్చాను కాబట్టి, శరీరధారిగా వచ్చాను కాబట్టి, రక్త మాంసాల్లో పాలివాడై వచ్చాను కాబట్టి, నేను కుమారుణ్ణి, నేను యేసుని, నేను రక్షకుణ్ణి, నేను క్రీస్తుని, నేను అభిషిక్తుణ్ణి, దేవుని కుమారుణ్ణి అని చెబుతా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచూ ఉండగా, 23వ వచనం, 4వ అధ్యాయము లూకా సువార్త 23వ వచనం, ఆయన వారిని చూసి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చూచితివని మేము వింటుమో ఆ కార్యములు ఈయన్ని స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు అనే. స్వదేశం, ఆ దేశంలోనే పెరిగాడు యేసుప్రభు. అందుకే స్వదేశం అంటా ఉన్నాడు. నజరేతులోనే పెరిగాడు. అయితే ఇక్కడ చాలా విషయాలు కొన్ని ఉండే పిల్లారా. యేసు ప్రభువుని వాళ్ళు చంపాలని చూశారు. కొండ సెలహీల దగ్గర తీసుకెళ్ళి, కొనల దగ్గర తీసుకెళ్ళి త్రోసేసి చంపేద్దామని. నజరేతులో భయపడుతున్నారంట మనుషులు. నేను విన్నాను చరిత్ర. ఏ రోజుకి భయపడుతున్నారు. ఏ రోజు ప్రవక్తల గురించి, బైబిల్ గురించి, దేవుని గ్రంథాలు, వాక్యాల గురించి మాట్లాడితే చాలా క్రూరుడిగా, కఠినంగా, క్రోషంతో లెగిసేవాడంట యూదుల మీదకి. యూదులు ఆ దినాల్లో బబులోను దేశం ఆ ప్రాంతాల నుండి వచ్చి కొంతమంది అటెండి నజరేతుకి వెళ్ళి అక్కడ ఉన్నారని చరిత్ర చెబుతా ఉంది. అందుకే యేసు ప్రభు కూడా అక్కడే పెరిగాడు. ఓకే పిల్లారా, కొన్ని వాక్యాలు నేను చెప్పాలని మీకు ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభు వారు ఇంకా ఏమేమి చెప్పుకుంటా వచ్చాడు. ఎందుకు వచ్చానని చెప్పాడు యేసు ప్రభు వారు. ఇక్కడ చదువుకున్నాం కదా, ఇంకా కొన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 38. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. నేనెంత మాత్రం త్రోసివేయను నా దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని ప్రేమతో, కులము, మతము, ప్రాంతీయత, చిన్న పెద్ద, చదువు లేని వాళ్ళు, ఇట్లాంటివి ఏమి లేకుండా, భేదం లేకుండా దీవిస్తా ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఎంతో మంది, కోట్ల మంది వస్తున్నారు. నీ దగ్గరకు వస్తేనే కులం చెబుతావు, మతం చెబుతావు, ఇంకా ఏదేదో సోది చెబుతావు, కథలు చెబుతావు, హీనంగా చూస్తావు, నీచంగా చూస్తావు, అంటరాని వాడు అంటావు, నువ్వే గొప్పగా ఫీల్ అవుతావు, గర్వంతో, అహంకారంతో, విర్రవీగితో, దుష్టత్వంతో ఉంటావు. ఎట్లాగొస్తారు నీ దగ్గరికి? ఎట్లాగొస్తారు? నేను అడుగుతున్నా, చెప్పు.
యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాడిని త్రోసివేయడు. నువ్వు వచ్చినా త్రోసివేయడు, నీ బాబు వచ్చినా త్రోసివేయడు, నీ తాత వచ్చినా త్రోసివేయడు, నీ ముత్తాతలు వచ్చినా త్రోసివేయడు. దుష్టుడు, దుర్మార్గుడు, పాపి, నరహంతకుడు, నీచుడు, ఎయిడ్స్ వ్యాధి కలిగినోడు వచ్చినా త్రోసివేయడు. ఇంకా ఈ కరోనా వ్యాధి కలిగినోడు వచ్చినా త్రోసివేయడు, తృణీకరించడు. అందరిని దగ్గర తీసుకుంటాడు, చేతులు ఉంచుతాడు, వారిని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, జీవితాలు మారుతాడు. అది యేసు ప్రభులో ఉంది. 39 వచ్చి సెలవిస్తా ఉంది యోహాను సువార్త. అద్భుతమైనటువంటి మాటలండి 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయం 39 వచ్చు. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకములో నుండి నేను దిగి వచ్చాను. యేసు ప్రభు వారు పరలోకములో నుండి వచ్చాడు, తండ్రి దగ్గర నుండి వచ్చాడు. అంత ఉన్నతమైన స్థానాన్ని, పరిశుద్ధతను, గొప్ప సన్నిధిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు రావాలి అంటే నీ కోసమే, నీ పాపం కోసం, నీ శాపం కోసం, నిన్ను రక్షించడానికి, విడిపించడానికి వచ్చానని చెబుతున్నాడు. నశించిపోయే నిన్ను, పాడైపోయే నిన్ను, పతనమైపోయే నిన్ను, భయంకరమైన చీకటి ఆత్మతో నింపబడి నాశనం అయిపోతున్న నిన్ను రక్షించడానికి వచ్చాను నేను అంటున్నాను. నీచమైన నికృష్టమైన భాష వార్త నిన్ను రక్షించడానికి. చెడ్డ ఆత్మ నీలో ఉంది, నీ నోటిలో ఉంది, నీ హృదయంలో ఉంది. హృదయం దాన్ని బట్టి నోరు మాట్లాడింది కాబట్టి నీ హృదయం కంపుగా ఉంది కాబట్టి నీ హృదయాన్ని నేను బాగు చేయాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర నుండి ఆ విషయాలు ఉంటాయి 21 వచ్చిన వారికి. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 38 వచ్చిన దగ్గర నుండి ఉంటది. హృదయాన్ని శుభ్రం చేస్తాడు దేవుడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9 వచ్చిన దగ్గర నుండి 11 వచ్చిన వారికి ఉంటుంది. ఒకప్పుడు అలాగున్నారు, మీరు కంపుగా ఉన్నారు, అపవిత్రంగా ఉన్నారు, అశుద్ధంగా ఉన్నారు. ఇప్పుడైతే మీరు శుద్ధులయ్యారు, పవిత్రులయ్యారు, పరిశుద్ధపరచబడ్డారు యేసుక్రీస్తు రక్తం ద్వారా, పవిత్రాత్మ ద్వారా, దేవుని నామం ద్వారా. త్రోసివేయుడు నిన్ను. నా ఇష్టమని నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. దేనిని? నా ఇష్టాన్ని. నాట్ మై విల్, and this is the will of him who sent me, that I should lose nothing of all that he has given me, but raise it up on the last day. Praise God. నేను అతన్ని విడిపించటానికి, రక్షించటానికి వచ్చాను, కాపాడటానికి వచ్చాను. ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉంది. నిన్ను లేపటం, నిన్ను విడిపించటం, నిన్ను పైకెత్తటం, పరలోకంలోనికి తీసుకొని వెళ్ళటమే తండ్రి చిత్తం. అది చేయటానికే యేసు ప్రభు వచ్చాడు. ఆదాము తండ్రి చిత్తాన్ని చేయలేదు, తండ్రి మాట వినలేదు, తండ్రి చెప్పింది చేయలేదు. కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తండ్రి చెప్పింది చేశాడు, తండ్రి ఇష్టాన్ని చేశాడు, తండ్రికి నచ్చింది చేశాడు. మనం చేయలేకపోతున్నాం. మన పిల్లలే మన మాట వినరు, మనం మన తల్లిదండ్రుల మాట వినాం. మనం మాట వినని జనాంగం, లోబడిన జనాంగం, విధేయత చూపని జనాంగం, వక్రమమైన మార్గంలో నడిచే జనాంగం. మనం తిరుగుబాటు చేసేవాళ్ళం దేవునికి, దైవత్వానికి, మంచితనానికి, శ్రేష్టమైన దానికి. యేసు ప్రభు అంటున్నాడు, నేను 41వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు. కుమారుని ఎవడైతే చూస్తాడో, ఆయన యందు విశ్వాసం ఎవడైతే ఉంచుతాడో, విశ్వాసం ఉంచే ప్రతి వాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. నిత్య జీవం పొందాలి. నువ్వు నిత్యత్వంలో ఉండాలి, జీవంలో ఉండాలి. మరణములో కాదు, నాశనములో కాదు, పాతాళములో కాదు, నరకములో కాదు, జీవంలో ఉండాలి, నిత్య జీవంలో ఉండాలి. అది దేవునికి ఇష్టము, తండ్రికి చిత్తము. అంత్య దినమని నేను వానిని లేపుదును. ప్రైజ్ ది లార్డ్. అంత్య దినాన్ని లేపుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. నా తండ్రి పని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. 18వ వచనం, 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 5:18. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను. చూసారా?
ఆయన దేవుడు నా తండ్రి అని చెబుతూ విశ్రాంతి దినాన్ని మేరటమే కాకుండా దేవుడు నా తండ్రి అని చెప్పి తనను తాను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని అంటారు. చాలా మంది అంటారు యేసుప్రభు ఎక్కడ దేవుడిని అని చెప్పాడా. ఇదే కాదు పిల్లలు, ఎన్నో వాక్యాలు ఉంటాయండి. నేను నా తండ్రి ఒకటై ఉన్నాము అని అన్నాడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయము 30 వచ్చిన దగ్గర నుంచి చదువుకుంటే సార్ 30 వచ్చిన. సో కాబట్టి యేసుక్రీస్తు యూదులు గ్రహించింది ఏంటంటే యేసు ప్రభువు దేవుడిని చెప్పుకుంటున్నాడు అని. దేవునితో సమానునిగా అంటే దేవుడే కదా మరి. గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. దిస్ వాస్ వై ద Jews were seeking all the more to kill him, because not only was he breaking the Sabbath, but he was even calling God his own father, making himself equal with God. Praise the Lord. 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరుడు. కుమారుడు ఏదైతే చూస్తాడో తండ్రి దగ్గర ఆయన చేసే పని అదే చేస్తాడు అని చెబుతున్నాడండి. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయను. ఎలాగ తండ్రి చేస్తున్నాడో అలాగే చేస్తాడు కుమారుడు కూడా. 20వ వచనం 5వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చాలా అద్భుతమైనటువంటి వాక్యం పిల్లలు. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. గొప్ప కార్యాలు, గొప్పవి చేస్తాడండి యేసు ప్రభు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, పరిశుద్ధమైన కార్యాలు, శ్రేష్టమైనవి, మేలుకరమైనవి, నీకు దీవెనకరమైనవి, శాంతి, సమాధానము, ఆనందాన్ని ఇచ్చేయి, ఉన్నతమైన సంతోషాన్ని కలుగజేసేది. ఆయన జన్మే సంతోషం పిల్లారా. ఆయన జన్మ సమాధానాన్ని ఇస్తా ఉంది. ఆయన జన్మ గొప్ప ఆనందాన్ని ఇస్తా ఉంది, విడుదలని ఇస్తా ఉంది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ డైరెక్ట్లీ టుడే. లిసన్ టు గాడ్, ఒబే టు గాడ్, బిలీవ్ ఆన్ హిమ్, ఇన్ హిమ్, and you will have the eternal life. Praise the Lord. ఓకే, యోహాను సువార్త 18వ అధ్యాయంలో చాలా చక్కటి మాట చెబుతూ ఉన్నాడండి యేసు ప్రభు వారు. 37 వచనంలో ఎందుకు వచ్చాడు అనే విషయాలు మనం చెప్పుకుంటున్నాం ఈ దినం. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు వచ్చానని చెబుతున్నాడు, పుట్టానని చెబుతున్నాడు. 37 వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే నువ్వు అన్నట్టుగా సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎందుకు పుట్టేవాయి అంటే యేసు ప్రభుని అడిగితే ఆయన చెబుతున్నానంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వాక్యములో యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనములో సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను. సత్యాన్ని ప్రకటించడానికి, సత్యాన్ని చెప్పటానికి. సత్యము ఎవడైతే తెలుసుకుంటాడో వాడు స్వతంత్రుడు అవుతాడు. కుమారుడు కనుక మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిశ్చయముగా స్వతంత్రులు అవుతారు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవన్. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్ అని అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు, తండ్రిని చూడలేడు, నిత్య జీవం పొందలేడు, పరలోక రాజ్యం రాలేడని చెబుతున్నాడు. పిల్లారా, నువ్వు నిత్య జీవం పొందాలంటే, జీవం కలిగి ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఈ లోకంలో మానవుడిగా పుట్టాడని నమ్మాలి, శరీరధారిగా వచ్చాడని నమ్మాలి, రక్తాన్ని కార్చాడని, ప్రాణం పెట్టాడని, సమాధి చేపట్టాడని, తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లేచాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చూస్తావు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చేవా ఈ లోకానికంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి. ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ అని అంటున్నాడు. సత్య సంబంధి అయినటువంటి ప్రతి వాడు నా మాట వినును. దెన్ పైలట్ సెడ్ టు హిమ్, సో యు ఆర్ ఎ కింగ్ అని అడుగుతున్నాడు. జీసస్ ఆన్సర్డ్, you say that I am a king. For this purpose I was born, and for this purpose I have come into the world to bear witness to the truth.
Everyone who is of the truth is listens to my voice. హల్లెలూయా. 30వ వచనంలో అంటూ ఉన్నాడు, నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచు ఉన్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమై ఉన్నది అని అంటూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి మాటలు కదండి, నిజంగా చాలా అద్భుతమైన మాటలు. 31వ వచనం, నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకునేట్లా నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గురించి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు సత్యాన్ని చెబుతాడు. యోహాను సువార్త 4:33 వచ్చింది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4:33. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చులేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనుచు ఉండిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైన, ఆయన చిత్తాన్ని నెరవేర్చటం, ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారం అంటున్నాడు. దట్ ఈస్ మై ఫుడ్. జీసస్ సెడ్ టు హిమ్, టు దెమ్, మై ఫుడ్ ఈస్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ అండ్ టు అకంప్లిష్ హిస్ వర్క్. నన్ను పంపిన వాని చిత్తం చేయటము. యేసు ప్రభు పంపబడ్డాడు. యేసు ప్రభు పరలోకములో నుండి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడని నమ్మండి పిల్లారా, అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చిందని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచూ ఉన్నాను. చూసారా, కోత సిద్ధముగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. సిద్ధపడండి క్రైస్తవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, అందరూ సేవకులు అవ్వాలి, ప్రతి ఒక్కరూ దైవజనులు అవ్వాలి, వాక్యం బోధించాలి, సాక్ష్యం ఇవ్వాలి, దేవుని స్తుతించాలి, ప్రకటనలు చేయాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. అది దేవుని చిత్తము నీ పట్ల. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. యేసు ప్రభు మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు. ఈ దినం నువ్వు ప్రభువుని అంగీకరిస్తే నువ్వు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు. ప్రభువుని అంగీకరించకపోతే నెరవేర్చలేవు. యేసు క్రీస్తు ద్వారానే. చాలా మంది అంటారు, యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు కదా నా యందు విశ్వాసం ఉంచమని అని. చాలా స్థలాల్లో తెలియని వాళ్ళు, బైబిల్ చదవరు వాళ్ళు, బైబిల్ చదవరు కాబట్టి ఎవడో చెప్పిన వాక్యాలు తన యొక్క పయ్యోడు చెప్పి జీతగాడే అన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 10వ కాపరి 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 ప్రాణం పెడతాడు తన గొర్రెల కొరకు. క్రైస్తవ యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నిత్య జీవాన్ని ఇస్తుంది. పిల్లారు, నమ్మండి ప్రభువుని, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి, విడుదల పొందండి, స్వస్థత పొందండి, పేదలకు సువార్త ప్రకటించటానికి, బంధకాల్లో చెరసాల్లో ఉన్న వారిని విడిపించటానికి, గుడ్డి వారికి చూపునివ్వటానికి, నలిగినటువంటి వారిని విడిపించటానికి, ప్రభు యొక్క హితవచనం ప్రకటించటానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు. నిత్య జీవుని ఇవ్వటానికి వచ్చాడు. ఇంకా చెప్పుకుంటే పోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, చేయటానికి భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు మానవుడికి వచ్చాడు. క్రైస్తవులారా, యేసు క్రీస్తునందు విశ్వాసం నిత్య జీవాన్ని ఇస్తుంది. ఈ క్రిస్మస్ సీజన్ లో యేసు క్రీస్తే రీజన్ అయి ఉండాలి. ఈ యొక్క సీజన్ కి పిల్లారా, ఆయన్ని ఆరాధించాలి, యేసు ప్రభుని ఆరాధించండి, ప్రభువుని గణపరచండి, మహిమపరచండి. చాలా మంది చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈ డేట్ లోని పెట్టాడు ఖచ్చితంగా నిరూపిస్తా ఉన్నారు. ఒకవేళ అవి వాక్యానుసారంగా ఉంటే నమ్మండి, చరిత్ర నిజంగా ఉంటే నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. అవి ఇంకా నేను చెబుతాను కొన్ని విషయాలు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో అద్భుతంగా మాట్లాడుతుంది. 1, 2, 3 అధ్యాయాలు చదవండి. చరిత్ర కనబడుతుంది, దేశాలు కనబడుతుంది, అక్కడున్న రాజులు, రోమన్స్, వారి మధ్యలో ఉన్నటువంటి వారితో పనిచేసినటువంటి మరి అధికారులు కూడా మనకు కనబడుతున్నారు. అక్కడ దేశాలు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. యేసునందు విశ్వాసం నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఈ దినం ప్రభు నీ యందు కనికరం చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు. దేవుని కనికరం దయ పొందుదా, ప్రార్థించుకుందా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, వందనాలు. నిజన్న ప్రతి మాట మా హృదయాల్లో బహుబలంగా పనిచేయను గాక. ప్రతి బిడ్డ దీవెనకరంగా మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ శరీరులు అద్భుతమైన రీతిలో నీ వాక్యానికి లోబడుదురు గాక, విధేయత చూపి రక్షణ పొందుదురు గాక.
ప్రతి పట్టణము, ప్రతి దేశము రక్షణ పొందును గాక. ప్రతి అధికారి, ప్రతి నాయకుడు రక్షణ పొందును గాక. ప్రతి చిన్న పెద్దలు, వృద్ధులు, యవనులు, స్త్రీలు రక్షణ పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక, విడిపించబడుదురు గాక, హితవత్సరం వారికి ప్రకటించబడును గాక. ద ఇయర్ ఆఫ్ ద ఫేవర్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రకటించబడును గాక. దేవుని దయ, కనికరం ప్రకటించబడును గాక. ప్రజలు రక్షణ పొందుదురు గాక, స్వస్థత పొందుదురు గాక. ఇప్పుడు ఎక్కడ బాధ, దుఃఖము, వ్యాకులం ఉందో ఆ స్థలాల్లో బాధ నుండి నివారణ కలుగును గాక, దుఃఖము నుండి నివారణ కలుగును గాక, వ్యాధన నుండి నివారణ కలుగును గాక. అద్భుతాలు జరుగును గాక. మహిమ ఘనత మీరే పొందమని ఈ సమయం కొరకు వందనాలు స్తోత్రాలు ఆచరిస్తూ మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా జిల్లాలు, మా పల్లెల్ని, మా కుటుంబాలను, మా జీవితాలని, ఈ రోజు, రేపు, ఎల్లుండి జరగబోయే ప్రతి కార్యాన్ని, అలాగనే కొంతమంది 6వ తారీఖు వరకు జరిపించుకుంటారు ప్రభా. 6వ తారీఖు వరకు కూడా జరగబోయే ప్రతి కార్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత నీవే పొందమని ఇంకా అనేకులు రాబోయే దినాల్లో నూతన సంవత్సరం ప్రవేశించబోయే ప్రతి ఒక్కరూ అద్భుతమైన విడుదలతో, స్వస్థతతో, శాంతితో, సమాధానముతో ప్రవేశించినట్లుగా దీవించండి. నూతన సంవత్సరాన్ని గొప్ప నిరీక్షణతో ఎదుర్కోవటానికి సహాయం చేయండి. బాధలు, దుఃఖాలు, వ్యాధులు ఎవరిలోనైతే ఉన్నాయో ఇప్పుడే అవన్నీ తొలగిపోవును గాక. నిరుత్సాహం తొలగిపోవును గాక. నిస్సత్వ, కృంగిపోయిన స్థితి తొలగిపోవును గాక. దేవుని హితవత్సరం ప్రకటించబడును గాక. యేసు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించబడును గాక. అద్భుతాలు జరుగును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి, మహిమపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధుడు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మన అందరి తోడై ఉండి నడిపించను గాక. God bless you all. Have a good day and wonderful day. See you sometime in God's will. Praise the Lord. Until then, take care. Have a wonderful time. Praise the Lord. Hallelujah.